మాకు ఎంత నష్టం జరుగుతుందో మేము 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 మా బాధ మాకు మస్తులు చెప్పుకోవాలంటే ఇది దానికి వేదిక ఇది కాదు. కానీ 300 కుటుంబాలు రోడ్ల పడుతున్నప్పుడు కనీసం ఒక ఎమ్మెల్యే మా ఊరికి వచ్చి, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ, ఓన్లీ కేవలం అధికారులు, అది కూడా ఎంఆర్ఓ ఎంపీడీఓ స్థాయి అధికారులు మాత్రమే వస్తున్నారు. నాకు తెలిసి ఫస్ట్ ఎంపీడీఓ ఇది కావడం, ఎంఆర్ఓ అంటే ఎంఆర్ఓ వచ్చాడు, ఆయన మమ్మల్ని మోసం చేయడానికనే వచ్చాడు, చేసాడు, పోయి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఒక ఎంపీడీఓ వస్తున్నాడు, ఈ స్థాయి వరకే వస్తున్నాడు. మాకు ఆర్డీఓ కూడా కనీసం రాలేదు. ఫార్మాలిటీ ప్రకారం ఆయన గ్రామసభలో చెప్పొచ్చు. 300 కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నప్పుడు మేము ఎంత ఒప్పుకున్నా కనీసం ఒక మంత్రి స్థాయి, ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా మాత్రం చర్చకు రండి, మేము కొట్లాడుతున్నాం, శాంతియుతంగా మేము అడుగుతున్నాం అని అంటున్నాం. చర్చకు కూడా వస్తలేము. గత ఎమ్మెల్యే జయపాలరావు గారికి పలుమార్లు పోయినాం, ఆయన పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కసిరెడ్డి నారాయణ దగ్గర కూడా ఇప్పటికీ ఒక 4-5 సార్లు పోయినాం. ఆయన ఏమన్నాడంటే, ప్రస్తుత ఎమ్మెల్యే ఏమన్నాడంటే, గత ఎమ్మెల్యే పట్టించుకోలేదు, గత పాలక ప్రభుత్వం మమ్మల్ని అసలు పట్టించుకోలేదు, వాళ్ళ పాపం వాళ్ళకి జరిగింది, వాళ్ళు పోయి మా పాపం జరిగింది అనుకుంటాం, పోయింది. అది వేరే. ఈ ఎమ్మెల్యే కూడా 10 సార్లు పోయినాం దగ్గర. పైసలు పడుతున్నాయన్నప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది, సార్ మీకు పైసలు పడుతున్నాయంట, పైసలు పడుతున్నాయంటే, సార్ పైసలు పడుతున్నాయని పోయినాము. ఏం పడకపో, గవర్నమెంట్ దగ్గర పైసలు లేవు, నిర్లక్ష్యంగా గవర్నమెంట్ దగ్గర పైసలు పడకపోయినారు, పడ్డాయి. శివకుమార్ నాయుడు అని ఆర్ఎన్ఆర్ కమిషనర్ అంట, కొత్తగా వచ్చినట్టు ఆయన మాకు తెలియదు. ఆయన సైడ్ విజిటింగ్కి వచ్చిండు. సైడ్ విజిటింగ్కి వచ్చినప్పుడు గోకాలం చెరువు కట్ట మీద, మా ప్రాజెక్టు చెరువు కట్ట మీద విజిటింగ్ వచ్చినప్పుడు మేము పోతే మమ్మల్ని అడుగున్నారు పోలీసులు పెట్టి, మమ్మల్ని రానియలేదు. అని ఎందుకు రావచ్చు సార్, మీరు ఎవరు, ఎందుకు మీ ఊళ్ళో ఒకరు పోలీసు అధికారులు, వేరే అధికారులు ఎవరెవరు వస్తే ఎందుకు వచ్చిన పర్పస్ అనేది ఎవరు మమ్మల్ని అడుగుతున్నారు. సరే అయిపోయిన తర్వాత, మీ మీటింగ్ అయిపోయిన తర్వాత మీరు ఎందుకు వచ్చారో, మీరు ఏ పర్పస్ వచ్చారో చెప్పాలి సార్ అంటే, అప్పుడు చెప్పి ఇట్లా శివకుమార్ నాయుడు మీ ఊరు పోతుంది కదా, ఆర్ఎన్ఆర్ సంబంధించి స్టేట్ కమిషనర్ అన్న, ఆయన కొత్తగా రిక్రూట్ అని సైడ్ విజిటింగ్కి వచ్చినాను. అప్పుడు కూడా ఎమ్మెల్యేని కలిసినాం, కలిసినాక కూడా ఆయన వాళ్ళు అధికారులు కదా అట్లే వస్తుంటారు పోతుంటారు, నేను మాట్లాడుతున్నాను. మొన్న మా ఊర్లో మాకు తెలియకుండా, మా ఇన్ఫర్మేషన్ లేకుండా కొంతమంది వ్యక్తులు, అంటే బయట వ్యక్తులు మా ఊర్లో మాకు తెలియకుండా కొన్ని ఆర్ఎన్ఆర్ పైన కోసం డిస్కషన్ చూడాలి, ఒక ప్లేస్ ఉండాలి ఇక్కడ.